తోటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులు అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ పరిస్థితులు పంటలు ఎరువులు దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలపై రైతులకు ఇబ్బందులు రైతుల సమస్యలు మీ ద్వారా కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా ఈ సత్యసాయి జిల్లాలో మొత్తం భూమి వ్యవసాయానికి సంబంధించిన భూమి 3 లక్షల ఎకరాలు ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి పనికొచ్చే భూమి 2,20,000 ఎకరాలు ఉంది. 1,00,000 ఎకరాలు ప్రస్తుతం పంట అంటే ఈ పంట పెట్టేదానికి ఏదైతే మనం పెట్టుకుంటామో 1,00,000 ఎకరాలు పంట పెట్టారు. దాంట్లో 30,000 ఎకరాలు మొక్కజొన్న, 70,000 ఎకరాలు వచ్చి వరి. దీనికి సంబంధించినటువంటి రైతులకు ముఖ్యంగా కావాల్సింది యూరియా కాంప్లెక్స్ పొటాష్. దీనికి సంబంధించి ఈ యొక్క జిల్లాకు దాదాపు ఇంత హెక్టార్లు దాదాపు వచ్చి ఎంఎస్పీ రేట్ ఆర్ఎస్కే వచ్చి ఎంతంటే మొత్తం కలిపి అన్ని పంటలకు కలిపి అయితే మనకు కావాల్సిన దాదాపు 4,000 టన్నుల వరకు కాబడుతుంది. పోనీ 2,000 టన్నులైనా పూర్తి రైతులకు చేరిందంటే రైతులకు చేరలే. రైతులు బయట బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. ఈ యొక్క మాఫియా దీని ఫర్టిలైజర్స్ మాఫియా మాదిరి తయారై ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం నుంచి వచ్చే యూరియాను ఎరువులు కూడా వాళ్ళు స్టాక్ పెట్టుకొని చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో దాదాపు జిల్లాకు సంబంధించి 412 ఆర్బీకేలు ఉన్నాయి. అందుకు సంబంధించి ప్రతి పంచాయతీకి ఒక ఆర్బీకేని ఏర్పాటు చేసి అక్కడ రైతుకు సుదూర ప్రాంతాల నుంచి ఎరువులు తెచ్చేదానికి ఇబ్బంది అవుతుందని అక్కడికే రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు పేరు మార్చారు, రైతు సేవా కేంద్రం అని పేరు మార్చారు. సరే, సంతోషం, వాళ్ళ ఇష్టం. అయితే అప్పుడు ఆర్బీకేలు ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆర్బీకేకు యూరియా కానీ పొటాష్ కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా అందుబాటులో ఉండేది. ఈరోజు ఎక్కడే కానీ ఆర్బీకేలకు అందుబాటులో ఉండేది సార్. ఒకవేళ ఇచ్చినా కూడా ఏడో అరాకొర ఇచ్చేసి రైతులకు మామ అనిపించుకొని బ్లాక్లో అమ్ముకుంటాడు. ఇదే విధంగా గతంలో అయితే సమీక్షలు ఏర్పాటు చేసేది. మండలానికి ఒక వ్యవసాయ సలహా కమిటీ, జిల్లాకు ఒకటి, రాష్ట్ర స్థాయిలో ఉండి ప్రతి నెల రైతుల యొక్క సమస్యలేమి, రైతుల ఇబ్బందులేమి, పంట పండించే విధానం ఏ విధంగా, పండించిన పంటను ఏ విధంగా అమ్ముకోవాలా, గిట్టుబాటు ధరలు ఏ విధంగా చేయాలనే దానిపైన ఒక పర్యవేక్షణకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సలహా మండలులు ఇవి రద్దు చేసేసాం. గతంలో నేను ఈ జిల్లాకు చైర్మన్గా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కూడా ప్రతి నెల 3వ శుక్రవారం దాదాపు వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులతో దాదాపు 18 మంది జిల్లా అధికారులతో సమీక్ష చేసి ఈ రైతుల యొక్క సమస్యలు కొంతలో కొంత ప్రభుత్వానికి తెలియజేయడం, అక్కడ రాష్ట్ర స్థాయిలో అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు కానీ, అదేవిధంగా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేసి రైతులకు ఎప్పటికప్పుడు ఏం కావాలో, ఏమి ఎరువులు కావాలో, ఏమి విత్తనాలు కావాలో ఏమని చెప్పి అప్పటికప్పుడు జరిగేది. అయితే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి పై స్థాయిలో కూడా ఎక్కడ ఈ వ్యవసాయానికి సంబంధించి ఎక్కడ ఈ సమీక్షలు జరగలే. జిల్లా స్థాయిలో జరగలే, నియోజకవర్గం స్థాయిలో జరగలే. కనీసం ఏం జరుగుతుంది పరిస్థితి, ఎందువల్ల ఇట్లా అవుతుంది, రైతులకు ఎందువల్ల ఎరువులు, ఇదే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్రంతో బీజేపీతో వాళ్ళు ఎగనెస్ట్ అయినా కూడా వాళ్ళు కాబట్టినటువంటి ఎరువులు కాంప్లెక్స్ అన్ని తెప్పించుకుంటారు. అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఈ రాష్ట్రం యొక్క మద్దతుతోనే ఈరోజు కేంద్రము అధికారంలోకి ఉంది. అయినా కూడా ధైర్యంగా మనకు కావాల్సినటువంటి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏవి తెప్పించే దాంట్లో ఎక్కడ శ్రద్ధ చూపలే. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా మా పార్టీ తరఫున కూడా పైనుంచి వచ్చి ఇట్లా ప్రజలకు రైతులు జరుగుతుండే పరిస్థితులు కూడా వివరించమని చెప్పి పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు వచ్చినాయి. జిల్లా ఏర్పడిన తర్వాత
జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని శాఖలు ఏర్పడిన తర్వాత జిల్లాకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన శాఖలన్నీ ఏర్పడినాయి. కృషి విజ్ఞాన కేంద్రం అని గతంలోనే శాంక్షన్ అయింది. అది 60 ఎకరాలు ఈ పొద్దు ప్రభుత్వం భూమి ఇస్తే దానివల్ల ఎన్నో రకమైన ఉపయోగాలు. ICAR అని చెప్పి భారత విజ్ఞాన సంస్థ అనేది ఒకటి ఈ కేంద్ర వ్యవసాయ శాఖలో ఒక భాగం. అది వాళ్ళు ఈ 60 ఎకరాల భూమి ఇస్తే 20 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి భవనాలు ప్రభుత్వం కూడా ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రైతులకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు, నూతన వంగడాలు, ఏ విధంగా పంటలు పండించుకోవాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, యూత్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా కాకుండా దాదాపు అక్కడ పనిచేయడానికి 400-500 మంది కూలీలకు కూడా పని ఉంటుంది. 20 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంటుంది. దాదాపు 100 మంది స్టాఫ్ ఉంటారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జిల్లాలో ఖచ్చితంగా ప్రతి నెల 2-3 ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అది వచ్చి కూడా ఇప్పటికి సంవత్సరం గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది. ఈ రోజు వరకు కూడా దాని గురించి పట్టించుకునే నాతులు లేదు. ముఖ్యంగా ఎందుకు జరుగుతారంటే అదే ముందు గతంలో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘువీరారెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు రేకులకుంటలో ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. అయినా కూడా ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి అయితే కళ్యాణదుర్గానికి సపరేట్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం తెప్పించి ఈరోజు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా వాళ్ళకు రైతులకు అందుబాటులో ఉండి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల రైతులకు శిక్షణ కార్యక్రమాలు, నూతన వంగడాలే కాకుండా ఎగ్జిబిషన్స్ పెడతారు. ప్రతి సంవత్సరము 2 సార్లు ఎగ్జిబిషన్స్ కూడా పెడతారు. దానివల్ల అవగాహన పెరుగుతుంది. నూతన పరికరాలు ఏ విధంగా వాడుకోవాలా, ఏ విధంగా తీసుకురావాలా, రైతులకు ఏ విధంగా సప్లై అనే దానిపైన ఎన్నో రకమైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. దాని మీద కూడా శ్రద్ధ చూపించిన నేను ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు 7 మంది శాసనసభ్యులకు విన్నపం ఏమంటే రాజకీయంగా మీరు ఏమన్నా చేసుకోండి, ఇబ్బంది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన దానికి మాత్రమే వీళ్ళు ఉండరు. కానీ ఈ జిల్లా ప్రజల యొక్క ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మనం రైతులకు ఏం చేయాలనే దానిపైన ఒక్కరు కూడా దానిపైన ఫోకస్ పెట్టి ఇంతవరకు చేసింది లేదు. దయచేసి జరిగే రోజుల్లో, ఎందుకంటే ఉండే జనాభాలోనే 60% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జనాభా. ఈ రైతులు కన్నా బాగా సుభిక్షంగా ఉంటే రాష్ట్రము సుభిక్షంగా ఉంటే, జిల్లా సుభిక్షంగా ఉంటే ప్రజలు కూడా బాగుంటారు. అయితే వీళ్ళు కావాల్సిన రైతుకు ఏ విధంగా మనం పొటెన్షియల్ తీసుకొచ్చి చేయాలనే దానిపైన ఏ పని పోలే. ముఖ్యంగా ఈరోజు నువ్వు రైతును ఒక పంటలు అనేది కాకుండా వ్యాపార రంగంలో కూడా వాళ్ళని అభివృద్ధి. వ్యాపార రంగం అంటే ఒక పొట్టెల వ్యాపారము, పొట్టెలు పెట్టేయడము, తర్వాత పాడి పరిశ్రమ, తర్వాత కోళ్ళ పరిశ్రమ, పందుల పరిశ్రమ, ఇటువంటి దాంట్లో కూడా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ దక్షిణ తాలూకాలో విపరీతమైనటువంటి కరువు ఉండేది. ఏదో గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాను అందరూ నీవా జలాలు వచ్చి ఈరోజు రైతులకు కూడా ఎన్నో రకంగా నీరు వచ్చినాయి. నీరు ఉంది, భూమి ఉంది, కానీ పండించుకునే దానికి రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు చేయాల్సిన పని, వ్యవసాయ జిల్లాను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు ఏం మాట్లాడినా కూడా హార్టికల్చర్ హబ్ అంటారు అన్నమాట. హార్టికల్చర్ హబ్ అంటే పండ్ల తోటల ఒక కర్మాగారం అన్నట్టు. ఎక్కడ చూసినా మంచి, మనకు ముఖ్యంగా మామిడి పంటలు విపరీతంగా బ్రహ్మాండమైనటువంటి దాదాపు 19,000 హెక్టార్లు ఈ జిల్లాలో మామిడి తోటలు ఉన్నాయి. దానికి సంబంధించి రైతులకు కూడా సరైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చేదానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 30 మంది హెచ్ఓలు ఉండాల్సింటే 9 మంది ఉన్నారు. ఒక డిహెచ్ఓ ఉన్నాడు. ఇంకా ఆర్బీకే లెవెల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాల. రైతులకు సూచనలు చాలా తర్వాత వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రైతులకు ఏవైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతామో దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ఇటీవలే కొద్దిగా రిలీజ్ అయిందంటే జరిగే రోజుల్లో ఇంకా కూడా చేసి, ముఖ్యంగా అదేవిధంగా ఇన్సూరెన్స్. ఎప్పుడైతే ఈ సత్యసాయి జిల్లాలో ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు విపరీతంగా మామిడి పంట బాగా లాస్ అయింది. దాదాపు 2,310 మంది రైతులు కూడా ఈ అగ్రికల్చర్ కంపెనీ ఆఫ్ ఇండియా అని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టారు. వాళ్ళు కూడా నేను నిన్ననే దానికి సంబంధించిన ప్రతినిధి, గుంటూరు ప్రతినిధితో మాట్లాడితే దాదాపు 30 మండలాల్లో 25 మండలాలు కవర్ అయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బు కట్టింది, లబ్ధిదారులు డబ్బు కట్టారు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కట్టాల. స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఎప్పుడు కడితే అప్పుడు రిలీజ్ చేసి పారామీటర్స్ ప్రకారం ఏవైతే దీనికి వర్తిస్తుందో ఇన్సూరెన్స్ దాని ప్రకారం ఇస్తామని చెప్పినారు. కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా మీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కడితే రైతులకు వెంటనే డబ్బు రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా ఇంకా ఈ యొక్క గిట్టుబాటు ధరలు, మామిడికి అయితే విపరీతం ధరలు పడిపోయినాయి. దాదాపు 8,000 హెక్టార్లు పెట్టిన తర్వాత రైతులు పండించుకుంటే అమ్ముకునే కూడా లేదు, మార్కెట్ కావాలి. అదేవిధంగా టమోటాకు మార్కెట్ కావాలి, రకరకాలైన పంటలు కావాలి. ఇదే పక్కన ఉన్నటువంటి కర్ణాటక కేంద్ర మంత్రి కుమారస్వామి, ఆయన ఒక కేంద్ర ప్రభుత్వంలో కేవలం మంత్రి మాత్రం, ఆయనకు